జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయడం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కుంభ రాశిలో రాహు గారు ఉన్నారు మీకు. అలాగే ఆయన కుటుంబ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా ప్రాబ్లమ్స్ అనేవి విపరీతంగా ఉంటాయి. రాహు 2వ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. 19 అక్టోబర్ వరకు గురువు గారు రామ దృష్టితో మీ కుటుంబ స్థానం చూస్తారు. అప్పుడు దాకా ప్రాబ్లమ్స్ అనేవి పర్వాలేదు. కానీ గురువు గారు ఎప్పుడైతే మీకు కర్కాటక రాశికి వస్తారో దాని మూలంగా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గురుగారి దృష్టి ఉండదు. కుటుంబ స్థానం మీద గురుగారి దృష్టి ఉంటుంది, అంటే శని గారి దృష్టి ఉంటుంది అనమాట. గురువు దృష్టి శని మీద ఉంటుంది అనమాట 3వ స్థానంలో శని ఉన్నప్పుడు. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా ప్రాబ్లమ్స్ అనేవి మీడియం లెవెల్లో ఉంటాయి. ఫ్యామిలీ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త అయితే ఎక్కువగా తీసుకోండి. కుటుంబాధిపతి మీద సూర్యుడి దృష్టి ఉంది, అంటే శత్రుగ్రహం దృష్టి ఉందన్నమాట. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా కుటుంబ పరంగా మాత్రం ఓవరాల్ గా చెప్పాలంటే కనుక ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి మకర రాశి వారికి. ధనపరంగా మాత్రం మీకు ఎటువంటి లోటు అంటూ ఉండదు. మీకు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ధనం సకాలంలో చేతికి అందుతాయి. చాలా అయితే ఆనందంగా ఉంటారు. విద్యార్థులకి ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. మీరు ఏదైతే కాలేజ్లో కానివ్వండి, యూనివర్సిటీలో కానీ అప్లై చేయాలనుకున్నారో ఖచ్చితంగా సీట్ రావటం, కాన్సన్ట్రేషన్ పవర్ పెరగటం, మార్క్స్ మంచిగా రావటం, ఇలాంటిగా పాజిటివ్ వేలో జరిగే అవకాశం ఉన్నది ఈ మాసం అంతాను. లవర్స్ కి మాత్రం ప్రాబ్లమాటిక్ గా ఉంటది. ఎందుకంటే ఇక్కడ పంచమ స్థానం అధిపతి అయిన శుక్రుడు సింహరాశిలో 9 అక్టోబర్ వరకు ఉంటారు. రాహు గారి దృష్టి ఉంటుంది శుక్రుడి మీద. మళ్ళీ శుక్రుడు 9 అక్టోబర్ నుంచి నీచపడతాడు అనమాట కన్యా రాశిలో. దీని మూలం ప్రాబ్లం ఉందన్నమాట. శని గారి దృష్టి పంచమ స్థానం మీద ఉన్నది, కుజుడి దృష్టి పంచమ స్థానం మీద ఉన్నది. ఇన్ని గ్రహస్థితి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీకు లవర్స్ కి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటది ఈ మాసం అనేది. శత్రువులు అనే వాళ్ళు ఉండరు, మీకు శత్రువులు మిత్రులు అవుతారు. చాలా ఆనందంగా ఉంటారు ఈ మాసం అనేది. హెల్త్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేది చాలా అధికంగా ఉంటాయి. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్స్, గట్టి సమస్యలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో. కొంచెం జాగ్రత్త అయితే ఎక్కువ తీసుకోండి. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. 7వ స్థానంలో గురువు గారు రాబోతున్నారు, ఉచ్చస్థితిలోకి రాబోతున్నారు కర్కాటక రాశిలో. ఇక్కడ కేంద్ర స్థానంలోకి రాబోతున్నారు. అంటే ఇక్కడ 7వ స్థానంలో కేంద్ర స్థానం అనమాట. హంస మహాపురుష యోగం అనే యోగం స్టార్ట్ అవుతుంది అనమాట మీకు 19 అక్టోబర్ నుంచి. దీని మూలంగా మీకు మ్యారేజ్ పరంగా, బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా మీకు 17 అక్టోబర్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. 10వ స్థానంలో సూర్యుడు నిలిచబడతాడు 17 అక్టోబర్ నుంచి. దాని మూలంగా ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ మాసం అంతాను కొంచెం ఇబ్బందికరంగా. దశమాధిపతి అయినా శుక్రుడు కూడా నిలిచబడతాడు, శనిదృష్టి ఉంటది. సో ఈ గ్రహస్థితి ఇలా ఉండటం మూలంగా మీకు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఈ మాసంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఎక్కువగా ఉండండి. ముఖ్యంగా 17 అక్టోబర్ నుంచి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. వృత్తిపరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.